నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు అట్లాగే అధ్యాపకుల సమ్మె జరుగుతుంది. ఓ రకంగా రోడ్ల మీదకి వచ్చారు. దానికి సంఘీభావంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, అట్లాగే మరొక ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ ఇద్దరు కూడా కాంగ్రెస్ ఇప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. విద్యార్థులకు, అధ్యాపకులకు సంఘీభావం తెలియజేస్తున్నారు. జియో నెంబర్ 97 రద్దు చేయాలని ఇరు పక్షాలు కోరుతున్నాయి. మొదలు పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థుల పట్ల రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి, జియో నెంబర్ 97 రద్దు చేయాలి. రెండోదేమో ఇటు పక్కన ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో ఇస్తేనే సాధ్యమవుతుంది అని దాని మీద రెండు పోరాటాలు చేస్తున్నారు. దాదాపు 10,000 నుంచి 12,000 కోట్ల రూపాయల వరకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా రావాల్సి ఉంది అంటున్నారు ప్రైవేట్ మన కాలేజీ వాళ్ళు, పాలిటెక్నిక్ కాలేజీ వాళ్ళు. కనుక ఇది తక్కువదేం కాదు. కనుక దీన్ని మొత్తం ఎట్లా చేస్తారనే దాని మీద సమస్య. మొదటగా మనం ఏదైతే 97 జియో గురించి మాట్లాడదాం. 97 జియో అంటే శక్తి అనే పథకం కింద, దాని మనకు స్కిల్ డెవలప్మెంట్ కింద గతంలో పాలిటెక్నిక్ కాలేజీలన్నీ కూడా ఒక మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కింద ఉండేది, టెక్నికల్ ఎడ్యుకేషన్ కింద ఉండేది. దాన్ని శక్తి అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ దాని మీద ఫుల్ ఫామ్ పెద్దగా ఉన్నది. దాని కింద దీన్ని తీసుకుంటున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రైవేట్ పార్ట్నర్షిప్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో, పీపీపీ మోడల్లో చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకోటి ఏమంటుందంటే, మన కార్పొరేట్ మన రెస్పాన్సిబుల్ దాని కింద సిఎస్ఆర్ కింద వాళ్ళు ఇచ్చే నిధులను దీన్ని వాడదామని, అట్లాగే వాళ్ళ పార్ట్నర్షిప్ తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ చేద్దాం దీని కింద అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మంచిదే కదా అనిపిస్తుంది. కానీ ఇందులో రెండు మతలబులు ఉన్నాయి. 97 జియోలో ఏమిటి అని అంటే, ఒకటి ప్రైవేటైజేషన్ వైపు పోతుంది ప్రభుత్వం అనే మాట పబ్లిక్ నుంచి కానీ, విద్యార్థుల నుంచి కానీ, మన ఇటు రెండు పార్టీల నుంచి వినొస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే, రేపు పొద్దున ఈ ప్రైవేట్ ఈ పాలిటెక్నిక్ కాలేజీలకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములు చాలా ఉన్నాయి గవర్నమెంట్లో. అంటే తెలంగాణ రాష్ట్రంలో 59 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. ఒక 54 ఏమో ఇటు పక్కన ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. సరే, ప్రైవేట్ రంగాన్ని పక్కన పెడితే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు 59 ఉన్నాయి. అందులో ఇప్పుడు మన గజ్వెల్ లాంటి ప్రాంతంలో కూడా అప్పుడెప్పుడో 40 ఏళ్ళ క్రితమే మనకు రెసిడెన్షియల్ ఎస్సీ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది మనకు. అప్పుడు శంకరన్ గారి మన కృషి వల్ల, శంకరన్ గారి మంజూరు వల్ల వచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్ శంకరన్ గారి దగ్గరికి అప్పటి ఎమ్మెల్యే సంజీవరావు గారు ఆయన మిత్రుడు కనుక వెళ్ళడం, ఆ రకంగా మొత్తం మీద గజ్వెల్కు ఒక వరంగా వచ్చింది. 40 ఎకరాల స్థలం దాన్ని పెట్టుకున్నాం. తర్వాత ఎడ్యుకేషనల్ హబ్ కావడం వల్ల కొంత భూమి బాయ్స్ ఎడ్యుకేషనల్ హబ్ తీసుకున్నారు. మిగతా ఇప్పటికీ ఎంత ఉన్నది. రావంతపూర్ లాంటి పాలిటెక్నిక్ కాలేజీలో కానీ 100 ఎకరాల భూములు, మొత్తం 1000 ఎకరాల భూములు మొత్తం పాలిటెక్నిక్ కాలేజీల పేరు మీద అంతటా ఉన్నాయి. రెసిడెన్షియల్ అయితే ఎక్కువ తీసుకున్నారు, మామూలు పాలిటెక్నిక్ అయితే తక్కువ తీసుకున్నారు. భూమి అయితే ఉన్నది. ఈ 1000 ఎకరాల భూమిని రేపు పొద్దున ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారని ఆరోపణ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు చేస్తూనే వీళ్ళు చేస్తున్నారు. రెండోది ఏమంటారంటే, పాలిటెక్నిక్ కాలేజీ దాని కింద తీసుకొస్తే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేదు కనుక దాని ద్వారా వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్, ఇప్పుడున్న డిప్లొమా కానీ ఇప్పుడున్న సర్టిఫికేట్ కోర్సులో విలువ ఉండదనే మాట వస్తున్నది. ఇది కూడా గమనించాలి. రెండోది అట్లానే మనకు లేటరల్ అడ్మిషన్స్ కూడా, అంటే పాలిటెక్నిక్ చదువుకొని ఐటీఐ చదువుకొని వెంటనే ఇంజనీరింగ్ చేరడానికి అది సోపానంగా వాడుకోవచ్చు, ఒక సంవత్సరం చదువు తప్పుతుంది అనే మాట కూడా అంటున్నారు. కనుక ఆ అవకాశం పోతుందని, ఇట్లాంటివన్నీ సాంకేతికమైన అంశాలు చూసుకొని విద్యార్థులు దీని మీద ఉద్యమం చేస్తున్నారు. అదొక అంశం ఉన్నది. దాంతోపాటు అధ్యాపకుల అంశం ఏంటంటే, రేపు పొద్దున ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న మమ్మల్ని తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే మా ఉద్యోగాలు పోతాయి, మాకున్న బెనిఫిట్స్ పోతాయి అని అధ్యాపకులు సమ్మె చేస్తున్నారు. ఈ 2 అనుమానాలను 2-3 అనుమానాలను గవర్నమెంట్ తీర్చాలి. అందుకోసమే గవర్నమెంట్ కూడా మంచి పని చేసింది. ఏంటంటే, పీపీపీ మోడల్ కరెక్టా కాదా అనే దాన్ని చెప్తాను నేను. రెండోది ఏంటంటే, ఈ అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా. పీపీపీ మోడల్లో మేము భూమి అప్పచెప్పము, బిల్డింగ్లు అప్పచెప్పము, కేవలం వాటి బిల్డింగ్లు కట్టుకున్నా కూడా స్కిల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళ ఫ్యాకల్టీకి ఇవ్వడం, దానికి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ చేసే అధ్యాపకులు ఇచ్చి అది చేసుకోవడం, తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్ కింద వాళ్ళు తీసుకోవడం, ఆ ఇచ్చిన దానికి ప్రతిఫలంగా ఉద్యోగాలు ఇవ్వడం. ఇది మన అయితే నష్టం లేదు. మనకు ఆంధ్రప్రదేశ్లో ఇదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మనం చూసి పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీని తీసుకుంటే అంటే మొత్తం కాలేజీలన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తే ఇటుపక్క ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఎట్టి పరిస్థితి తీసుకోము, సిఎస్ఆర్ కిందనే మేము దాన్ని పెడుతున్నాం, వాళ్ళకు కొంతవరకు వాళ్ళ పెత్తనం ఏముండదు,
అడ్మినిస్ట్రేషన్లో మొత్తం మనదే ఉంటుందని చెప్పి అక్కడ ఎట్లయితే వివరణ ఇచ్చిండ్రో అక్కడ కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది కదా, మరి అక్కడ సమర్థిస్తుంది కదా పీపీపీ విధానం, ఇక్కడ వ్యతిరేకిస్తున్నది కనుక మరి దీన్ని ఆ క్లారిటీ గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1 అంటే పీపీపీ మోడల్లో ప్రైవేట్ పరంగా భూములు మనకే ఉంటాయి, బిల్డింగ్లు మనకే ఉంటాయి, వాళ్ళకి అప్పచెప్పము, ఆ మేనేజ్మెంట్కి తీసుకురాము, కేవలం వాళ్ళ సర్వీసెస్ తీసుకుంటాం, రిక్రూట్మెంట్కి అవసరమైన వాళ్ళ సహాయం తీసుకుంటాం, అంతవరకు అయితే ఏం కాదు. పీపీపీ మోడల్ మంచిది అంటున్నాను. రెండోది ఏంటంటే అధ్యాపకులకు ఉన్న ఇబ్బంది ఏంటి, జీతాలు, ఉద్యోగ భద్రత, అది కల్పిస్తామని చెప్తే అది పోతుంది. విద్యార్థులకు ఏంటంటే ఆ సంవత్సరం నష్టం కాకుండా ఏ రకంగా అడ్జస్ట్ చేస్తారు అనేది మూడోది. ఈ మూడోది చేస్తే పరిష్కారం లభిస్తుంది అంటున్నారు. దానికోసమే ప్రభుత్వం మంచి ప్రయత్నం ఏం చేస్తుందంటే కేశవరావు గారి అధ్యక్షతన కోదండరామ్ గారు, శాంతా సిన్హా, అట్లాగే ఐఏఎస్ ఆఫీసర్ దేవసేన అని మంచి ఆఫీసర్ ఆమెను కూడా కమిటీలో వేశారు. 5-6 కమిటీ వేశారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇటు శక్తి కింద తీసుకొస్తే ఇట్లా చేస్తే బాగుంటుందని దాని మీద కమిటీ వేశారు. ఆ కమిటీకి 1 నెల రోజులు టైం ఇచ్చారు. 1 నెల రోజుల తర్వాత లోపల వీళ్ళు ఏ అభ్యంతరాలు ఉన్నాయి, ఇప్పుడు ఏవైతే రోడ్ల మీదకి వచ్చారో వీళ్ళు విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారో అవన్నీ ప్రభుత్వం ముందర పెట్టాలంటున్నారు. ఈ కమిటీ ముందర పెట్టాలి. అప్పుడు కమిటీ నిర్ణయం తీసుకుంటుంది, దాన్ని నివేదిక ఇస్తుంది, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇది మంచి ప్రాసెస్. ప్రజాస్వామ్యంలో పెద్ద లోపం ఇక్కడ జరిగింది ఏంటంటే ఏ రంగంలో సంస్కరణ అయినా ఆ రంగంలో ఉన్న వాళ్ళని కలుపుకొని చేస్తే ఏం కాదు, కానీ ఆ రంగంలో ఉన్న వాళ్ళతో సంప్రదించకుండా చేస్తే ఇట్లాంటివి వస్తాయి. నన్ను అడిగి చేసిన అనే మాట వస్తుంది కదా. జనరల్గా దగ్గర స్నేహితులు, భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా ఒక విషయాన్ని దాస్తే నాకు తెలపలేదని ఈగో వేరే ఉంటుంది కదా. కానీ ఇది కూడా అటువంటిది, నాకు తెలపలేదు అనే ఈగో ఉంటుంది కనుక ఆ ఈగోను దూరం చేయాలంటే ఖచ్చితంగా కొంతవరకు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను. అందుకని ఈ సంస్కరణలో వాళ్ళని భాగస్వామ్యం చేయడం వచ్చిన సమస్య ఇది. ఇప్పుడు భాగస్వామ్యం చేస్తూ అంటున్నారు. వాళ్ళతో వాళ్ళ వివరాలు తీసుకోవాలి, ఏ రంగంలో నష్టం కానీ ఏమని ఇవ్వాలి. మన్ కీ బాత్లో మోడీ గారు కూడా చాలా వరకు ఏమని స్కిల్ డెవలప్మెంట్ చేయాలి కదా, స్కిల్ డెవలప్మెంట్ చేయకుంటే ఎట్లా ఉంటుంది అని మంచి మాటలు మాట్లాడుతుంది. చూస్తున్నాం మనం, మంచిది అంటున్నాను. స్కిల్ డెవలప్మెంట్ చేయాలంటే నీ స్కిల్స్ ఉండాలి కదా. నేను చాలాసార్లు జాబ్ మేళాలకు వెళ్తుంటాను. జాబ్ మేళాలో జరుగుతుంది ఏంటంటే ఇటు ఉద్యోగాలు ఉంటాయి, ఇటు మనుషులు ఉంటారు. కానీ ఆ ఉద్యోగాలకు దగ్గర నైపుణ్యం అభ్యర్థుల దగ్గర లేదు, అభ్యర్థులకు ఉన్న నైపుణ్యం ఏది ఉంటుంది అది వాళ్ళకి పనికి వచ్చేది కాదు. అంటే వాళ్ళకి అవసరం లేదు. అక్కడ నైపుణ్యం మంచిదే కావచ్చు, వాళ్ళకి ఆ ఉద్యోగానికి అవసరం కాదు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, నైపుణ్యం ఒకవైపు, నైపుణ్యం లేని ఒకవైపు, ఉద్యోగాలు ఒకవైపు ఉంటాయి. అంటే ఆ బ్యాలెన్స్ కలవదు. 1000 ఉద్యోగాలు ఉండి 500 మంది వచ్చినా అందరికీ ఉద్యోగాలు రావు. ఎందుకు రావంటే ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది వాళ్ళ దగ్గర ఉండదు, వాళ్ళ దగ్గర ఉంది వీళ్ళకి కావాల్సిన అవసరం లేదు. అప్పుడు జరుగుతుంది. అంటే దాన్ని బట్టి ఏం చేయాలంటే నైపుణ్య కల్పన కావాలి. ఇవాళ పాలిటెక్నిక్ కాలేజీలు అన్నీ కూడా పాడుబడి ఉన్నాయి. ఎప్పుడో పాత సామాగ్రి రేకుల షెడ్యూల్ ఉంటున్నాయి. దానిలో ఆ పాత పద్ధతులే బోధన నడుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, రకరకాల టూల్స్ వచ్చినాయి. ఇప్పుడు దీన్ని అడ్వాన్స్ ఎట్లా చేయాలి కోర్సు అనేది కూడా ఆలోచించాలి. నేను వైజాగ్లో చూశాను. ఇండియన్ ఆయిల్తో పాటు కార్పొరేషన్తో పాటు ఒక 5-6 ప్రముఖ కంపెనీలు కలిసి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం, నేను లోక్సత్తా జయప్రకాష్ గారు మేమందరం వెళ్ళి చూసాం. అక్కడ బాబ్జీ గారు మేమందరం వెళ్ళి చూసాం. అక్కడ మా అద్భుతంగా విశాఖపట్నం అనిపించింది ఏంటంటే ఆ సెంటర్లో ప్రభుత్వం ఏదైతే మౌలిక వసతులు కల్పిస్తే ప్రైవేట్ రంగంలో నేను చెప్పిన కార్పొరేట్ సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. ఫ్యాకల్టీ వాళ్ళదే, భోజనం వాళ్ళదే అంతా వాళ్ళు ఇస్తారు. ఇచ్చి ఆ స్కిల్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి అవసరమైన ఉద్యోగాలు తీసుకుంటారు అందులో నుంచి. అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ అవుతుంది, ఖర్చు తగ్గుతుంది ప్రభుత్వానికి, ఫ్యాకల్టీ ఖర్చు ఉండదు. అట్లానే అదే కంపెనీ శిక్షణ ఇచ్చిందో వాళ్ళకి అవసరమైన శిక్షణ వాళ్ళు ఇచ్చుకుంటారు కదా, అది మంచిది కదా. ఇక్కడ కూడా అందుకే అంటున్నాను నేను, పీపీపీ మోడల్లో కనుక ఇంతవరకే పరిమితం చేస్తే, నేను చెప్పిన విశాఖపట్నం ఉదాహరణ ఉంది కదా, అట్లా ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు ఉద్యోగాల కోసం తయారవుతున్న యువతను డెవలప్ చేసుకొని స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మంచిది కనుక అందులో ఇది చేస్తే బాగుంటుందని నేను అంటున్నాను. అందుకని మొన్న సరే క్రిమినల్ వేస్ట్ అనే మాట కరెక్ట్ కాకపోవచ్చు, కానీ మన రేవంత్ రెడ్డి గారు మంచి మాట అన్నారు. ఏమన్నా అంటే ఒక ఇంజనీర్ చదివి ఆ పట్టాలు బయటకు వస్తున్నారు తీసుకొని అసలు స్కిల్స్ ఉంటలేవు, ఆ నాలెడ్జ్ ఉంటలేదు, చదువు దగ్గర నాలెడ్జ్ ఉంటలేదు అని అంటున్నాడు. నిజమే కదా, క్రిమినల్ వేస్ట్ అన్నమాట అవసరం లేదు. అంటే ఎందుకు అంటున్నాడు అంటే ప్రభుత్వం దగ్గర ఇప్పుడు దాదాపు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ చదివించాలంటే 60-70 వేల రూపాయలు సంవత్సరానికి ఫీజు కడుతున్నారు. ఈ 60-70 వేల రూపాయలు అయితే వేస్ట్ అవుతున్నాయి కదా అనే మాట. అంటే ప్రభుత్వ ధనం, ప్రజల ధనం వృధా అవుతుంది కదా. వాళ్ళు ఇంజనీర్లకు వచ్చి నా ఘర్కన్నా ఘాట్గా తయారవుతున్నారు, వాళ్ళకి ఏమి ఉండలేదు కదా అనే మాట ఆయన అన్నారు. కనుక దాన్ని చూసుకుంటే ఆయన అన్న మాట పద్ధతి తప్పు, కానీ అది ఒకసారి కనపడుతుంది. నేను చెప్తాను ఉదాహరణ. మేము ఇల్లు కట్టుకుందామని ఒక మేస్త్రిని ఒక ఇంజనీర్ పిలిస్తే ఇంజనీర్ ప్లాన్ చేయమంటే మా కాంపౌండ్ వాళ్ళ మూలకు నైరుతి మూలకు 1 ఫీట్ తేడా ఉంటుంది సార్, మెట్నాకు కలవదే అన్నాడు. అంటే 90 degrees అటు 90 degrees ఇట్లా మెట్నా అంటారు, ఇది మెట్నా కలవదు అన్నాడు. బాగానే ఉంది, అట్లా ఏం లేదు, చూసి కట్టిండ్రా కదా అని
మేము ఇంజనీర్ కావాలన్నారు. అప్పుడు సరిగ్గా కొలిస్తే 8 ఇంచులు తేడా వచ్చింది. అంటే ఏమన్నట్టు మేస్త్రి అనుభవంతో చెప్పిన మాట నిజమైంది. ఇంజనీరింగ్ చదివిన ఇంజనీర్ ఏమో పెద్దగా దాన్ని అంచనా వేయలేకపోయింది. అంతే ఫీట్ అన్నాక 8 ఇంచులు అయితే వచ్చింది. అసలు తేడా ఉండదు అనేది కాదు కదా. అందుకని ఏమైందంటే స్కిల్ కంటే చదువు కంటే స్కిల్ పెద్దది మనకు, అంటే అనుభవం పెద్దది అంటున్నాడు. అనుభవం అంటే అనుభవం మూసలో వస్తే శంకర్లో వస్తే తీర్థమైంది, చదువు ఉండాలి. కనుక చదువు నైపుణ్యం రెండు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఈజీగా పనికి వస్తుందని నేను అనుకుంటున్నాను. అందుకని ఇక్కడ చేయాల్సింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్లో పీపీపీ మోడల్ కరెక్ట్. మనం మెట్రో కూడా హైదరాబాద్ మెట్రో కూడా పీపీపీ మోడల్ తీసుకున్నాం కదా, అంటే ఎల్ఎన్టీకి అప్పచెప్పాను కదా. తర్వాత సరే సాంకేతిక కారణాలు పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అప్పుడైతే. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏంటంటే దీని మీద ప్రయత్నం చేయాలి, అప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే ఎప్పటికైనా మంచిదే, కనుక చేస్తే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. ఇక రెండోది ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఇంకొక ఎపిసోడ్లో చెప్తాను. దీని మీద ఉద్యోగం జరుగుతుంది కనుక ఇప్పుడు ఏం చేయాలంటే ప్రభుత్వం ఈ 97 జీవోను ఎందుకు అమలుపరుస్తాం, ఎట్లా అమలుపరుస్తామని చెప్పి సరైన విధంగా వీళ్ళు కనుక ప్రభుత్వం సూచనలు తీసుకొని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి, కాలేజీ లెక్చరర్లను వీళ్ళు ఇన్వాల్వ్ చేసి దీనివల్ల నష్టం లేదా ఉందా తేల్చండి. నష్టం లేదనుకుంటే అమలు చేయడమే కరెక్ట్ అంటారు.